హలో డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం మోల్ కాన్సెప్ట్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుందాము. సో ఇది జస్ట్ మోల్ కాన్సెప్ట్స్కి కంటిన్యూషన్, కాకపోతే కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ టైం మోల్ కాన్సెప్ట్స్ గురించి వినే వాళ్ళకి కొద్దిగా డిఫికల్ట్గానే అనిపించవచ్చు. బట్ మీరు వింటూ ఉండండి, 1 or 2 times చూడండి, నోట్స్ రాసుకోండి. మనం జస్ట్ చెప్పుకునేది బ్రీఫ్గానే, మళ్ళీ అగైన్ మనము రెగ్యులర్ క్లాసెస్కి వచ్చినప్పుడు మోల్ కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. రైట్. సో మోల్ కాన్సెప్ట్ అండ్ మోలార్ మాసెస్. ఇక్కడ 1 mole is the amount of substance that contain as many as particles. There are atoms in exactly equal to 12 grams of carbon 12 isotope. మనం ప్రీవియస్ క్లాస్లో 1 mole అంటే ఏంటి, దాని వాల్యూ ఎంత, అవగాడ్రోస్ నంబర్ అంటే ఏంటి, అవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా సైంటిఫిక్గా తీసుకెళ్దాము. మనము ఒక 12 గ్రామ్స్ కార్బన్ 12 ఐసోటోప్, కార్బన్కి కార్బన్ 12, కార్బన్ 13, కార్బన్ 14 అనే 3 types ఆఫ్ ఐసోటోప్స్ ఉంటాయి కదా. దీంట్లో జనరల్గా నార్మల్ కార్బన్ అనమాట, కార్బన్ 12 ఐసోటోప్లో మనం జనరల్గా దీన్ని తీసుకుంటే 12 గ్రామ్స్ కార్బన్ 12 ఐసోటోప్లో ఎన్ని యాటమ్స్ అయితే ఉంటాయో దాన్నే 1 mole అని పేరు పెట్టారు. సో 1 mole ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ కంటైన్ యాజ్ మెనీ యాజ్ పార్టికల్స్ or entities as there are atoms in exactly equal to 12 grams of carbon 12 isotope. రైట్. మరి కార్బన్ 12 grams ఆఫ్ కార్బన్ 12 ఐసోటోప్స్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 1 mole ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆల్వేస్ కంటైన్ 6 × 10⁻23 పార్టికల్స్. అది ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు. సో మీరేం లేదు, 1 mole అంటే ఎంత, దాని వాల్యూ ఎంత ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్లో విన్నారు, నేర్చుకున్నారు. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి. దీన్ని కొద్దిగా సైంటిఫిక్ టచ్ ఇస్తున్నాం అంతే. 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ 12 ఐసోటోప్లో ఎన్ని అయితే పార్టికల్స్ ఉంటాయో దాన్ని 1 mole అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మోల్ కాన్సెప్ట్కి దీనికి సంబంధించిన మోలార్ మాస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది కూడా చూద్దాము. యాక్చువల్గా నేను లాస్ట్ క్లాస్లోనే మీకు బ్రీఫ్గా చెప్పాను. ద నంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఇన్ 1 mole ఈజ్ కాల్డ్ అవగాడ్రోస్ నంబర్. ఒక మోల్లో ఎన్ని పార్టికల్స్ అయితే ఉన్నాయో, అవి యాటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ నంబర్నే మనం అవగాడ్రోస్ నంబర్ అంటాము. ద మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ ఈజ్ కాల్డ్ మోలార్ మాస్. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మోలార్ మాస్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎ సబ్స్టెన్స్. చాలా సింపుల్, చూడండి. మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎ సబ్స్టెన్స్. మోలార్ మాస్ మీన్స్ మాస్ ఆఫ్ 1 mole. మోలార్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మోలార్ మాస్. ఇక్కడ మోలార్లో మోలార్ అనేది మోల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, the molar mass is numerically equal to atomic or molecular or formula mass in atomic mass units. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్ అంటాం. సో మోలార్ మాస్ ఆఫ్ వాటర్, లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ నేను మీకు కొన్ని చెప్పాను ప్రాక్టీస్కి, అవే మళ్ళీ రిపీట్ అవుతుంది. వాటర్లో 3 యాటమ్స్ ఉన్నాయి కదా, 2 హైడ్రోజన్ యాటమ్స్ అండ్ 1 ఆక్సిజన్ యాటమ్. వాటి యొక్క అటామిక్ వెయిట్స్ని మనం సమ్ చేసుకుంటే మాలిక్యులర్ మాస్ వస్తుంది. హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2. ఆక్సిజన్ అటామిక్ మాస్ 16, 16 ప్లస్ 2 18. సో 18 grams అప్రాక్సిమేట్లీ. మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 18.02 AMU. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాట్ ఈజ్ ద మోలార్ మాస్ ఆఫ్ వాటర్ అంటే, మోలార్ మాస్ ఆఫ్ వాటర్ అంటే 18 grams. అదే మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ అంటే 18.02 AMU, అటామిక్ మాస్ యూనిట్. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మోలార్ మాస్ అనేది ఆ వాటర్లో ఉండేటువంటి అన్ని మాలిక్యూల్స్ యొక్క వెయిట్ అనమాట. ఒక మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 6 × 10⁻23. ఆ 6 × 10⁻23 వాటర్ మాలిక్యూల్స్ యొక్క వెయిట్ ఎంత? 18 grams అప్రాక్సిమేట్లీ. అదే ఒక వాటర్ మాలిక్యూల్ యొక్క వెయిట్ ఎంత? 18.02 AMU, అటామిక్ మాస్ యూనిట్. ఇది చాలా చాలా చిన్న వాల్యూ అనమాట. ఈ అటామిక్ మాస్ యూనిట్ని యాటమ్స్ యొక్క మాసెస్ కనుక్కోవడానికి యూజ్ చేసేటువంటి బేసిక్ యూనిట్. మనం ఎలా అయితే మ్యాక్రో పార్టికల్స్కి గ్రామ్స్, కిలోగ్రామ్స్, మిల్లీగ్రామ్స్ అని ఎలా చెప్తామో, అదే యాటమ్ లాంటి అతి చిన్న సూక్ష్మమైనటువంటి
పార్టికల్స్ యొక్క మాస్ను ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్నే అటామిక్ మాస్ యూనిట్ అంటాం. సో మోలార్ మాస్ 18 గ్రామ్స్, మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ 18 ఏఎంయు. అయితే ఈ ఏఎంయు యూనిట్స్ అనేవి మనం పెద్దగా యూజ్ చేయము, బట్ గుర్తుపెట్టుకుంటే బెటర్. నెక్స్ట్, ఇక్కడ అంతా దానికి సంబంధించిన డిస్కషన్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 1 అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ యాక్చువల్గా 1.01, 1 అనేది తీసుకుంటాం మనము. 2 1s are 2. ఆక్సిజన్ అటామిక్ మాస్ 16 కాబట్టి ఒక ఆక్సిజన్ కదా వాటర్లో ఉంది. 16 × 1 16, 2 + 16 18. ఓకే. సిమిలర్లీ మోలార్ మాస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ మోలార్ మాస్ అంతా. సో మోలార్ మాస్ అంటే 1 మోల్ కదా. సోడియం అటామిక్ మాస్ 23, క్లోరిన్ అటామిక్ మాస్ 50, సారీ 35.5, టోటల్ 58.5 గ్రామ్స్. అదే మాలిక్యులర్ మాస్ అయితే, మాలిక్యులర్ మాస్ అంటే ఏం లేదు, మోలార్ మాస్ని మీరు ఏఎంయూస్లో చెప్తే అదే మాలిక్యులర్ మాస్. సో 58.5 ఏఎంయు. దట్స్ ఆల్. అటామిక్ మాసెస్ నేను క్లాస్ చెప్పాను మీకు. సోడియం అటామిక్ మాస్ 23, క్లోరిన్ అటామిక్ మాస్ 35.5. ఆ 23 + 35.5 రెండు యాడ్ చేసుకుంటే మీరు 58.5 వస్తుంది. ఇప్పుడు గ్రామ్ మోలార్ వాల్యూమ్. ఇప్పుడు వరకు మనం ఇప్పుడు చెప్పుకున్నది సాలిడ్ సబ్స్టెన్సెస్ అనుకోండి. అదే మనం ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, గ్యాసెస్ని వాటి యొక్క వాల్యూమ్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అంటే ఒక గ్యాస్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క క్వాంటిటీని మనం డిసైడ్ చేస్తాము. ఇప్పుడు 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపై ఎట్ ఎస్టీపీ, అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, 22.4 లీటర్స్. దీనికి సంబంధించి కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కషన్ ఉన్నింది. సో 22.4 లీటర్స్ అంటే ఒక మోల్ ఏ గ్యాస్ తీసుకున్నా సరే మీరు, అది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్ని వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. అదే దీన్ని మనం మిల్లీ లీటర్స్లో తీసుకుంటే 22,400 మిల్లీ లీటర్స్ అనమాట. దీన్నే మనము గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటాం. గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే 1 మోల్ గ్యాస్, మోలార్ అంటే 1 మోల్ కదా, 1 మోల్ గ్యాస్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో దాన్నే గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎస్టీపీ, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ని ఇక్కడ గ్యాసెస్ విషయంలో 0°C తీసుకుంటాము. ప్రెషర్ని 1 atmospheric ప్రెషర్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే 1 మోల్ కదా. ఎలా అది 1 మోల్ అయింది? వాటి మాలిక్యులర్ మాస్ ఫైండ్ అవుట్ చేయండి, అదే మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయండి. కార్బన్ అటామిక్ మాస్ 12, ఓకే. ఆక్సిజన్ అటామిక్ మాస్ 16. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 16 2s are 32 అవుతుంది. కార్బన్ 12, 32 + 12 44. సో మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ 44 గ్రామ్స్. అంటే 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనము 1 మోల్ అంటాం. సో 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ వాట్ వాల్యూమ్? 22.4 లీటర్స్ ఎట్ ఎస్టీపీ. సో కాబట్టి 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. దాని యొక్క గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 4.4 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడే మనం చూసాం కదా, 44 గ్రామ్స్ అయితే ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది? 22.4 లీటర్స్. మరి 4.4 గ్రామ్స్ అంటే ఏంటి? దీన్ని 10తో డివైడ్ చేసామనుకోండి, డివైడెడ్ బై 10 కదా, ఓకే. అప్పుడు 4.4 అవుతుంది. ఇది అంటే బై 10. అప్పుడు 22.4/10 తీసుకుంటే 2.24 అవుతుంది, అంతేనా? సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఇవి. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, మనం రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. సో 22,240 లీటర్స్ అన్నాడు, రాంగ్ కదా. 2.24 లీటర్స్. ఎందుకు? 44 గ్రామ్స్ అయితే 22.4, అదే 4.4 అయితే 2.24 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్, దీనికి సంబంధించిన మీకు ఫార్ములా కూడా ఉంది. వాల్యూమ్ ఎట్ ఎస్టీపీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 22.4 లీటర్స్. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎంత ఇచ్చాడు? కార్బన్ డైఆక్సైడ్కి 4.4, మాలిక్యులర్ వెయిట్ 44 ఇంటూ 22.4. ఇప్పుడు 4.4 వన్స్, ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, వన్స్ 10s. అప్పుడు 22.4/10 అంటే 2.24 అవుతుంది. The weight of 0.1 mole sodium carbonate.
0.1 మోల్ సోడియం కార్బోనేట్ వెయిట్ ఎంత? అసలు ఫస్ట్ 1 మోల్ సోడియం కార్బోనేట్ వెయిట్ ఎంత కనుక్కున్నాం అనుకోండి. ట్రై చేయండి వీడియో పాజ్ చేసి మీరు. ఎందుకంటే ఈ మాలిక్యులర్ మాసెస్ను మోలార్ మాసెస్ను ఫైండ్ అవుట్ చేయడము మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో సోడియం అటామిక్ మాస్ 23, టూ సో టూ సోడియం యాటమ్స్ ఉన్నాయి కాబట్టి 23 ఇంటూ 2 46 అవుతుంది. కార్బన్ 12, 46 ప్లస్ 12 ప్లస్ ఆక్సిజన్ 16 కదా, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో కాబట్టి 16 3 48, అన్నీ యాడ్ చేయండి. 46 ప్లస్ 12 ప్లస్ 48, సో 106 వస్తుంది. 106 గ్రామ్స్. ఏంటిది? 1 మోల్ సోడియం కార్బోనేట్. ఇక్కడ మనకు క్వశ్చన్లో అడిగింది 0.1 మోల్, అంటే డివైడెడ్ బై 10, 1/10 అనమాట. 1/10 తీసుకోవాలంటే 106/10 తీసుకుంటే 10.6 గ్రామ్స్ అవుతుంది. సో ఒకసారి సొల్యూషన్ చూడండి. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ మోల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా. వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్. సో హౌ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ మోల్స్? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై మోలార్ మాస్ లేదా మోలార్ వెయిట్. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. సో ఎన్ని మోల్స్ ఇచ్చాడు? 0.1 మోల్స్ కదా ఇచ్చింది. మాలిక్యులర్ వెయిట్ ఎంత సోడియం కార్బోనేట్కి? 106, దట్ ఈజ్ ఈక్వల్ టు 10.6 గ్రామ్స్. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మనం లాజికల్గా ఆలోచించి 1 మోల్ సోడియం కార్బోనేట్ అంటే 106 గ్రామ్స్. 1 మోల్ 106 గ్రామ్స్ అయినప్పుడు 0.1 మోల్ ఎంత అవుతుంది? 0.1 అంటే ఏంటి? 1/10 కదా, దీన్ని డివైడెడ్ బై 10 చేసుకుంటే మనము 10.6 గ్రామ్స్ అవుతుంది. ఇలాంటివి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ వచ్చి ఉండాలి మనకు. నెక్స్ట్ ప్రాబ్లం. 4.6 into 10 raised to 22 atoms of an element weigh 13.8 grams. చూడండి, ఇన్ని యాటమ్స్ ఉన్నాయంట ఒక ఎలిమెంట్లో. 4.6 ఇంటూ 10^22 యాటమ్స్ ఉన్నాయంట. వాటి యొక్క వెయిట్ ఎంత? 13.8 గ్రామ్స్. అయితే అటామిక్ మాస్ ఎంత? ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా అటామిక్ మాస్ అంటే ఏంటి? 6 ఇంటూ 10^23 యాటమ్స్ యొక్క వెయిట్ని అటామిక్ వెయిట్ అంటాం కదా మనము. చూద్దాం సొల్యూషన్. ఇవి ఆప్షన్స్. ఒకసారి మీకు సొల్యూషన్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. 4.6 ఇంటూ 10^22 యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 13.8 గ్రామ్స్. ఓకే, ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చిందే. అయితే 6 ఇంటూ 6.023 ఇంటూ 10^23 యాటమ్స్ యొక్క వెయిట్ ఎంత? ఇది కానీ మనం కనుక్కోగలిగితే ఇదే కదా అటామిక్ వెయిట్ అంటే. అటామిక్ వెయిట్ అంటే ఏంటి? 1 మోల్ యాటమ్స్ యొక్క వెయిట్. ఇన్ని యాటమ్స్ యొక్క వెయిట్ 13.8 గ్రామ్స్ అయితే 1 మోల్ యాటమ్స్ యొక్క వెయిట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, దీన్ని ఎక్స్ అనుకొని ఎక్స్ ఇంటూ ఇది అవుతుంది. 4.6 ఇంటూ 10^22 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ అవుతుంది మల్టిప్లై చేస్తే 13.8 ఇంటూ 6.023 ఇంటూ 10^23. అట్లా మనం అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 13.8 ఇంటూ 6.023 ఇంటూ 10^23 డివైడెడ్ బై 4.6 ఇంటూ 10^22. సో దీన్ని మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 180 గ్రామ్స్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ చిన్న క్యాలిక్యులేషన్, అండ్ యూ విల్ గెట్ 180 గ్రామ్స్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ దేర్ ఇన్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్? 1 డ్రాప్ ఆఫ్ వాటర్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? చూడండి, అమేజింగ్ ఆన్సర్ వస్తుంది మీకు. మనం జస్ట్ 1 డ్రాప్ వాటర్ అనుకుంటాం కదా, ఆ చిన్న 1 డ్రాప్ వాటర్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ దేర్ ఇన్ 1 డ్రాప్ వాటర్? సో దీని వాల్యూమ్, ఆ 1 డ్రాప్ వాటర్ యొక్క వాల్యూమ్ ఎంత అంట? 0.0018 మిల్లీలీటర్. అంటే 1 మిల్లీలీటర్ కూడా కాదు, 1 మిల్లీలీటర్ కంటే కూడా చాలా తక్కువ అట్ రూమ్ టెంపరేచర్. సో జనరల్గా వాటర్ విషయంలో చూడండి, ఇవి ఆప్షన్స్. నేను కొద్దిగా ఫాస్ట్కి వెళ్తాను ఇక్కడ, ఎందుకంటే మీకు కొద్దిగా ఆన్సర్ సొల్యూషన్లోకి వస్తే మీకు అర్థమైపోతుంది. 0.0018 మిల్లీలీటర్స్ అంటే 0.0018 గ్రామ్స్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వాటర్ విషయంలో 1 మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ అమ్మ. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ అనమాట. అంటే వాటర్ యొక్క డెన్సిటీ 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్. అంటే 1 మిల్లీలీటర్ వాటర్ అంటే 1 గ్రామ్ అనమాట. అయితే అలానే 0.0018 మిల్లీలీటర్స్ అంటే 0.0018 గ్రామ్స్. ఇవి రెండు సేమ్.
ముందు మనం ఇచ్చినటువంటి మిల్లీలీటర్స్ను గ్రామ్స్లో అనుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలి? వాటర్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 18 గ్రామ్స్ కదా. H2O ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చూసాము. H2O, H2కి 2 ప్లస్ ఓకి 16, 2 ప్లస్ 16 18 గ్రామ్స్. దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. మన ప్రాబ్లం ఏంటి? 0.0018 గ్రామ్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాబ్లం చేసినట్టు క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి. 18 గ్రామ్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే 0.0018 గ్రామ్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఇవి రెండు 6.023 ఇంటూ 10⁻23 ఇంటూ 0.0018 డివైడెడ్ బై 18 అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో మీకు 6.023 ఇంటూ 10⁻19 మాలిక్యూల్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఈ 10⁻23 కదా, దీన్ని మనం 18తో క్యాన్సిల్ చేస్తే 18 వన్స్ ఆర్ అనుకోండి, 18 0.001. సో కాబట్టి ఇది 0.001 అంటే 10 పాయింట్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 4 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇదేంటి? 18 ఇంటూ 10⁻⁻4 ఇది. ఒకసారి మీకు చిన్న క్యాలిక్యులేషన్స్ తెలిస్తే అర్థమవుతుంది, లేదంటే మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. దీని వాల్యూ 18 ఇంటూ 10⁻⁻4. అప్పుడు 18 క్యాన్సిల్ అయితే 10⁻⁻4 ఉంటుంది. ఇక్కడ 10⁻23 ఉంది. సో 10⁻⁻4, 10⁻23, 10⁻19 అవుతుంది. అంతే, సింపుల్ క్యాలిక్యులేషనే. ఓకే, నెక్స్ట్ 0.56 grams of gas occupies 280 centimeter cube of at NTP. Then its molecular mass is. ఒక గ్యాస్ యొక్క మాస్ ఇచ్చాడు 0.56 గ్రామ్స్ అంట. అది ఇంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఎన్టీపీ అంటే నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర. అయితే దాని మాలిక్యులర్ మాస్ ఎంత అంటున్నాడు. జనరల్గా 1 మోలార్ గ్యాస్, ఏదైనా 1 మోలార్ గ్యాస్ ఉంటే 22.4 లీటర్స్ కానీ, లేదా 22,400 మిల్లీలీటర్స్ అన్న సెంటీమీటర్ క్యూబ్ అన్న ఒకటే ఆక్యుపై చేస్తుంది కదా. సరే, ఇవి ఆప్షన్స్. సొల్యూషన్స్ చూడండి. ఫస్ట్ 280 cc at STP is equal to 0.56 గ్రామ్స్ అంటే 280 మిల్లీలీటర్లు అంటే 0.56 గ్రామ్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మాలిక్యులర్ మాస్ కదా. మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి? 22,400 మిల్లీలీటర్స్ని మనం దాని యొక్క మోలార్ వాల్యూమ్, గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటాము. దాన్ని మాలిక్యులర్ మాస్లో కన్వర్ట్ చేసుకుంటే దాని మాలిక్యులర్ మాస్ వస్తుంది. అయితే 22,400 మిల్లీలీటర్స్ అట్ ఎస్టీపీ యొక్క వెయిట్ ఎంత? ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే, ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దిస్ ఇంటూ దిస్ డివైడెడ్ బై దిస్ వన్, 280. సో at STP, the molecular mass of a gas is equal to 0.56 into 22,400 డివైడెడ్ బై 280. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే సో 44.8 గ్రామ్స్ వచ్చింది. ఈ 44.8 గ్రామ్స్ అనేది దీని యొక్క మాలిక్యులర్ మాస్. ఈ విధంగా ఈ చిన్న చిన్న ఐడియాస్ కోసం చెప్తున్నాను. వీడియో కొద్దిగా ఫాస్ట్ అనిపించవచ్చు, మీకు క్యాలిక్యులేషన్స్ రాకపోతే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఈ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మీరు చేయగలిగితే నో ప్రాబ్లం. చూద్దాం. అయితే ఇవన్నీ జస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, ఇది ఫైనల్ కాదు. మనం రెగ్యులర్గా చాప్టర్లోకి వచ్చినప్పుడు 1 బై 1 స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1.8 గ్రామ్స్ ఆఫ్ H2O. 1.8 గ్రామ్స్ H2Oలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇది క్వశ్చన్. సో మామూలుగా వాటర్ అంటే వాటర్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 18 గ్రామ్స్ కదా. 18 గ్రామ్స్లో ఎన్ని ఉంటాయో మనం కనుక్కుంటే 1.8 గ్రామ్స్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి ఆప్షన్స్. సో దీన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఒక మాలిక్యూల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అది అనమాట. ఈ 10 అనేది వాటర్లో మామూలుగా 1 మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, వాటర్, దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ అటామిక్ నంబర్ 8 అంటే దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హైడ్రోజన్లో 2 హైడ్రోజన్స్లో 2, ఆక్సిజన్లో 8, 2 ప్లస్ 8 10. ఈ 10 ఎలక్ట్రాన్స్ అనమాట ఇవి. సో ఇది వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ 1.8 గ్రామ్స్ అని ఇచ్చాడు.
వాటర్ మాలిక్యులర్ వెయిట్ 18 ఇంటూ అవగాడ్రోస్ నంబర్. మనం మొత్తం ఇచ్చినటువంటి 1.8 గ్రామ్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో కనుక్కోవాలి కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం. 1.8/18 ఇంటూ 10 ఇంటూ 6.023 ఇంటూ 10^23. యాక్చువల్గా 1.8/18 అంటే 1.8 వన్స్ టెన్స్, ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 10 వస్తుంది డినామినేటర్లో, ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి ఈ రెండు 10s క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు మిగిలేది 6.023 ఇంటూ 10^23 అంటే అవగాడ్రోస్ నెంబర్. సో ఇలా మనము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని అంటే ఆ ఫార్ములాస్ని ఈ విధంగా అప్లై చేసి మోల్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అని జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలి, మీలలో కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అయి ఉండొచ్చు. ఎవరు డిఫికల్ట్గా ఫీల్ అవుతారంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే అందరికీ స్ట్రాంగ్ సజెషన్, మీరు అందరూ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో యూ మస్ట్ హ్యావ్ టు లర్న్ టేబుల్స్. టేబుల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. 20 టేబుల్స్ నేర్చుకోండి, బై హార్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అని భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రోజుకి 5-10 మినిట్స్ ఒకసారి టేబుల్స్ అని చూసుకుంటుంటే టేబుల్స్ మీకు వచ్చేస్తాయి. ఇక్కడ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ వస్తే ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫిజిక్స్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీరు చాలా ఈజీగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలరు. సో దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్స్ అనుకోండి. దీన్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. అలానే కొన్ని ఫ్రాక్షన్స్ అనమాట, 1/10 అంటే ఎంత, 1/100 అంటే ఎంత, 0.0018ని మనం సైంటిఫిక్ నోటేషన్లో ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ యాక్చువల్గా ఇవి మనకు స్టాయిక్యోమెట్రీ అనే చాప్టర్లో వస్తాయి. సో అక్కడ కూడా చెప్పుకుంటాము. అండ్ బేసికల్గా మనకు ముందే తెలుసుకుని ఉంటే చాలా మంచిది.